వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు వ్యాఖ్యలపై కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ నాయకుడు అడం సంతోష్ కుమార్ మండిపడ్డారు. పద్మారావు మాట్లాడే భాష పద్ధతి మార్చుకోవాలని రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. 2001లో కాంగ్రెస్ బీఫామ్ మీద కార్పొరేటర్గా గెలిచిన పద్మారావు కాంగ్రెస్ పార్టీని తిట్టడం తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లే అన్నారు. 2004లో పద్మారావు ఎవరికి ఎవరో తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా నిన్ను అడం కుటుంబం ఇంటింటికి పరిచయం చేసి ఎమ్మెల్యేగా గెలిపించిందన్నారు. అడ్డగుట్ట అని మాట్లాడుతున్న పద్మారావుకు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో డిపాజిట్ సీట్ కూడా రాలేదని తెలిపారు. మీ కొడుకులకు ఏ హోదాలో ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఏమైనా అంటే అడం ఫ్యామిలీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఎన్ఎస్జే రాష్ట్ర నాయకుడు అడం సృజన్ మాట్లాడుతూ 2009లో 6 కార్పొరేటర్లను కాంగ్రెస్ గెలిపించుకుందని మీకు దమ్ముంటే కాబోయే ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న మీ కొడుకును కార్పొరేటర్గా పోటీ చేయించాలని డిమాండ్ చేశారు. మీ కొడుకు పైన నేను పోటీ చేయడానికి సిద్ధమని, దంగల్కైనా చునావ్కైనా సిద్ధమని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను కించపరిస్తే అదే రీతిలో బుద్ధి చెప్తామని. స్థానిక ఎమ్మెల్యే మరి పద్మారావు గారు నిన్న వాడినటువంటి భాష సిగ్గుతోని తల వంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను పద్మారావు గారిని ఈ యొక్క విలేకరు సమావేశం నుంచి అడుగుతున్నా, షూటియం ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, నిన్ను గెలిపించుకున్న ఈ ప్రజలు ఎందుకు గెలిపించుకున్నారు? నువ్వు ప్రజాసేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి నువ్వు అసలు స్థానికునివి కావు మొట్టమొదట. అయినప్పటికీ కూడా ప్రజలు నీకు ఓటేసి గెలిపించుకున్నప్పుడు నువ్వు వాడినటువంటి భాష ఏమని వాడావు? బొక్కలు ఇరగొడతావు అని వాడవారు. ఎవరు బొక్కలు ఇరగొడతావయ్యా? నువ్వు ఓటు వేసి గెలిపించిన ప్రజల సికింద్రాబాదు ప్రజల యొక్క బొక్కలు ఇరగొడతావా? అంటే నీకు సికింద్రాబాద్ ప్రజల మీద ప్రేమ లేదు. ఇంకా ముక్కుసూటిగా మీడియా సమావేశంలో ఇది మీడియాలో రిలీజ్ కావాలి, మీడియాలో రావాలి అంటే ఏమన్నా నువ్వు రౌడీజం చేస్తున్నావా మా సికింద్రాబాద్ ప్రజల మీద? ఇందుకేనా నీకు సికింద్రాబాద్ ప్రజలు మరి నీకు ఓటేశారు? మరియు నువ్వు నిన్న వాడినటువంటి భాష మరి ఎంబడే నువ్వు ఈ సికింద్రాబాద్ ఒక ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నీ భాష బాగలేదు. నీ భాషలో ఈరోజు అందరం కూడా సికింద్రాబాద్ ప్రతి మనిషి కూడా హైదరాబాద్లో కూడా మా హైదరాబాద్ కాంగ్రెస్లో అందరూ కూడా ఏమన్నావు? నువ్వు కార్పొరేటర్లు గెలవలేదు అన్నావు. నువ్వు గెలిచింది నువ్వు గుర్తుంచుకోవాలి. 2001లో కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి నీకు కార్పొరేటర్గా గెలిచినావు. కాంగ్రెస్ బీఫామ్ మీద నువ్వు మర్చిపోయావా? 2001లో మోండా మార్కెట్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి నువ్వు ఈరోజు హైదరాబాద్లో ఒక్కొక్కరు బొక్కలు ఇరగొడతా అంటే నువ్వు రౌడీజం చేస్తున్నావా? నువ్వు రౌడీవా? ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సికింద్రాబాద్ ప్రజలకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈయన సికింద్రాబాద్ స్థానికుడు కాదు కాబట్టి ఈరోజు మనందరి మీద ఇట్లా ఈ యొక్క భాషని మాట్లాడుతున్నాడు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో మరి బుద్ధి చెప్పిన అవసరం ఉంది. మనకి ఇటువంటి నాయకుడు అవసరం లేదు. మనము అందుకే చెప్తున్నాను, స్థానికుడిని గెలిపించుకోవాలి. స్థానికునికి ఎంతైతే ప్రేమ అభిమానాలు ఉంటాయో అది బయట వాళ్ళకు ఉండదని నేను ఈ మీడియా ముఖంగా సికింద్రాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నాను. మరియు 2004లో అసలు పద్మారావు అన్నట్టయినా ఎవరో తెలియదు ఈ సికింద్రాబాద్కి. మరి అటువంటిది ఈరోజు మరి మాటలు చెప్తాడు. సికింద్రాబాద్లో పద్మారావు గారు 2004లో కాంగ్రెస్ పార్టీ అలియన్స్తోని మరి నీకు టీఆర్ఎస్లా ఉంది. కాంగ్రెస్ అలియన్స్తో నువ్వు గెలిచింది మర్చిపోయావా? కాంగ్రెస్ కార్యకర్తల బొక్కలు ఇరగొడతా అంటే మరి 2004లో అసలు పద్మారావు అనేది ఏ గడపకు తెలియదయ్యా, ఏ గడపకు తెలియదు. మళ్ళీ పద్మారావుని తీసుకుపోయింది ప్రతి గడపకు పరిచయం చేసింది ఎవరు? ఆదం కుటుంబము. నేను నా సతీమణి కార్పొరేటర్ ఉండగా పద్మారావు గారిని ప్రతి గడప తీసుకెళ్ళి పరిచయం చేసి మరి అలియన్స్ ఉంది కాబట్టి పద్మారావు గారిని గెలిపించుకోవాలి అనేది మరి ఆదం ఫ్యామిలీ
మరి ఆ రోజు నీ గెలుపుకు మేము కృషి లేకపోతే నువ్వు ఈ రోజు సికింద్రాబాద్ ఎమ్మెల్యే కాలేవని నేను సవాల్ విస్తున్నా. దానికి మీడియా సాక్షిగా దానికి నేను ప్రూఫ్స్ సహా మరి పెడుతున్నా. చూడండి, ఇది కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు కాంగ్రెస్ కార్యకర్తలని చెక్కుల పంపిణీ పార్టిసిపేషన్ చేయనీకి వచ్చిన వాళ్ళని ఉద్దేశించి హైదరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలని బొక్కలిరగొడతాను అన్నాడు. ఈ రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో ప్రజాపాలనలో చెక్కుల పంపిణీ విషయంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెక్కులు పంపిణీ చేస్తుంటే ఎవరైనా పాల్గొనవచ్చు. ఆయనకి మొట్టమొదటిగా మీ అందరికీ నేను చెప్పడం ఏంటంటే, ఫస్ట్ ఆయన కోపం సికింద్రాబాద్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి జిహెచ్ఎంసీ కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం వచ్చినాక స్వాధీనం చేసుకుంది. అది మొట్టమొదటి కోపం. రెండోది, నువ్వు ఎంపీ ఎలక్షన్ కొట్లాడినప్పుడు టీఆర్ఎస్ మీ బాస్ అంటున్నావు కదా, ఆయన ఇచ్చిన ఫండు నువ్వు కిషన్ రెడ్డి గారు తీసుకున్నావు లోపట, ఆ 2 పైసలు తీసుకుపోయి డేరాడూన్లో మెడికల్ ఫ్యాక్టరీ పెట్టుకున్నావు, గోడౌన్ పెట్టుకున్నావు. అక్కడ పోయినందుకే ఈ పైసలు అక్కడ పెట్టినందుకే అక్కడ నీ పర్సనల్ పని అని చెప్పినావు. మీ బాస్ని కూడా మోసం చేసినావు కదా బ్రదర్. నువ్వు చెప్పు పద్మారావు గౌడ్ గారు. ఆయన నిన్ను నమ్మి టీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఇచ్చి కిషన్ రెడ్డి గారితో లోపట ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం పైసలన్నీ తీసుకొని డేరాడూన్లో పెట్టినావు. మొన్న మీకు ప్రాబ్లం వచ్చింది, మీకు స్టంట్ వేసిర్రు. ఓకే, పోయిన ప్రాబ్లం అక్కడ పైసలు తీసుకొని పోయినావు, అక్కడ ఫ్యాక్టరీ పెట్టినావు, మీ బాస్ని కూడా మోసం చేసినావు. ఇంకోటి ఏమన్నారు మీరు, మళ్ళీ మా బాసే రావాలా. మీ బాసు ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాకుండా చేసిండు మా రేవంత్ అన్న. రేపు మీకు సవాల్ ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో కూడా టకర బస్తీ మీ ఇంట్లోకి వెళ్ళి నేను బయటికి రాకుండా చేస్తాం. 100% గుర్తుపెట్టుకో. ఇంకోటి, సికింద్రాబాద్ ప్రజలని బొక్కలు ఇరగొడతా అంటావా? నీకు ఓట్లేసింది ప్రజలు, నువ్వు నీతో బొక్కలు ఇరగొడిపించుకోనిక. హైదరాబాద్లో ఒక్క కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ గెలవలే అన్నావు కదా. చలో సవాల్ ఇస్తున్నా నేను మీకు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో గతంలో ఆదం సంతోష్ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు 6 కార్పొరేటర్ గెలిచిన చరిత్ర సికింద్రాబాద్లో కాంగ్రెస్ది. నీ పుట్టుక కూడా కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయింది. నువ్వు ఏదైతే పుట్టినిల్లేదో దాన్నే తిడుతున్నావు నువ్వు. నీ రాజకీయ లబ్ధి కోసం ఏమన్నా చేస్తావు నువ్వు. ఇప్పుడు నేను సవాల్ ఇస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఏ డివిజన్ నుంచి అన్నా నీ ఇంట్లోకి వెళ్ళి నీ కొడుకుని నిలబెట్టు, నేను ఆడికెళ్ళి కొట్లాడతా. 100% సవాల్ ఇస్తున్నా. ఫస్ట్ మా మీద గెలిచి చూపెట్టు. తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయితే నెక్స్ట్ మీ కొడుకు అంటున్నావు, ఫస్ట్ కార్పొరేటర్ గెలిపించుకో. చేతనైతే చలో దమ్ముంటే చలో బస్తీమే సవాల్. ఇంకోటి, నువ్వు బొక్కలు ఇరగొడతా అంటే మేము చూస్తూ కూర్చొని మా బస్సులు మేము సిద్ధంగా లేము. ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గీత పడ్డా మాకు కూడా లాంగ్వేజ్ వస్తుంది. నువ్వు దంగలు కొట్లాడుతున్నావు, ఏమన్నా చునావు కొట్లాడుతున్నావు, ఎలక్షన్ కొట్లాడుతున్నా, నువ్వు రాజకీయం చేస్తున్నావు, రౌడీజం చేస్తున్నావు. నిజంగానే దంగలు కొట్లాడతామంటే నీ 5 కొడుకులకి 5 నిమిషాల్లో నేను ఒక్కని సరిపోతా. చలో దంగలు కొట్లాడిపి నాతోని, తర్వాత ఎలక్షన్ కొట్లాడిపి. మీరు పెద్ద మనుషులు, ఇప్పుడు కూడా నాకు అనే నోరు వస్తలేదు మీకు, కానీ మీరు మాట్లాడే తీరు మార్చుకోవాలా. లేడీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నిన్న అందరు పత్రికా విలేకరుల ముంగట మీరు ఇన్సల్ట్ చేసారు. నిన్న లాంగ్వేజ్ మార్చుకోవాలా. బొక్కలు ఇరగొడతా అంటారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. నీ ఇంట్లో నీ మన్మల్లు కొడుకులు అంటే పడ్డట్టు పడతాం అనుకుంటున్నావా? బద్దలు వలిగితే ఒక్కొక్కరు ఉల్టా సీదా మాట్లాడితే నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోరి. బస్తీలో మేము ఉన్నంత వరకు ఒక్క గీత పడ్డా కానీ పద్మారావు మంచిగా ఉండదు. మీ ఏజ్ పెద్దగా, మీకు విఘ్నత ఉంది, మేము మిమ్మల్ని అనదలుచుకోలేదు, కానీ మీరు మమ్మల్ని టెంప్ట్ చేస్తుర్రు. రేపు మళ్ళీ చెప్తున్నా, మీరు దంగలు కొట్లాడతారా చునావు కొట్లాడతారా మీరు డిసైడ్ చేసుకోరి. చునావు కొట్లాడతా అంటే మీరు ఏడ నిలబెడితే మీ కొడుకుని ఆయన మీద నిలబడి నేను సిద్ధం. మేము నీలాగా నీ కొడుకు మేము ఆర్గనైజేషన్ చేసి కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని సర్జరీలు చేయించుకొని ఎన్ఎస్సిఐ విద్యార్థి సంఘంలో పనిచేసి జైలు వచ్చినాం. నీలాగా పైసలు ఇచ్చి రాజకీయం చేస్తలేము. పైసలు ఇచ్చిన నీ బాస్ని ముంచి డేరాడూన్లో ఫ్యాక్టరీ పెట్టలేము మేము. అర్థమైందా? సొంత పైసలతో కొట్లాడినాం మేము ఎలక్షన్. నీలాగా ముంచి నీకు ఎన్నోట్లు వచ్చినాయి భయ పద్మారావు, నీకు ఎన్నోట్లు వచ్చినాయి పద్మారావు గౌడ్ గారు పెద్ద మనిషి. సికింద్రాబాద్లో పార్లమెంట్కి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే 25-26 వేల ఓట్లు వచ్చినాయి నీకు. ఎడబెట్టుకుంటావు నీ ముఖం. ఫస్ట్ మీరు బొక్కలు ఇరగొడతా అనే పదం మేము నిజంగా కూడా మేము తీసుకోలేకపోతున్నాము. దంగలు కొట్లాడతా, చునావు కొట్లాడ డిసైడ్ చేసుకో. నీ 5 కొడుకులకు దంగలు కొట్లాడినా నేను ఒక్కని సరిపోతా. చునావు కొట్లాడినా నువ్వు ఏడ నిలబెట్టు, నేను ఆయన మీద కొట్లాడతా.
2028 4 3 ఏళ్ళు అంటున్నావు కదా, ఈ వచ్చే ఒక సంవత్సరం లోపలనే డిసైడ్ అయిపోతుంది మీరా మేమా అనేది. ఇంకోసారి అట్లాంటి పదం గిట వాడితే మాత్రం 100% 5కి నేను ఒక్కనే కాఫీ. మీ అందరిని ఎవరైతే బొక్కలిలో కొడతా అన్నారో మీ అందరూ కూడా ఎవరన్నా పద్మరావు గౌడ్ గారు ఆయన ఎవరైనా మనుషులను పంపించి మీకు దౌర్జన్యాలు చేసి కొట్లాడి మీ ఇల్లులు గుంజుకొని మొన్న అగ్రిమెంట్ చేసుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతుండ ఆయనకు అసహనం వ్యక్తం అవుతుంది ఆయనకి. ఎందుకంటే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని చెక్కులు వంచుతున్న ఆయన ప్రజాక్షేత్రంలో వచ్చి రోడ్డు మీద ప్రజాపాలన రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రజాపాలనలో చెక్కులు వంచి మనం రిక్వెస్ట్ చేస్తే పార్టిసిపేట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను బొక్కలు కొడతా అంటాడు. ఆయన ప్రాబ్లం ఏంటంటే క్యాంప్ ఆఫీస్ నుంచి రోడ్డు మీదకి వచ్చిండు. వాళ్ళ చుట్టాలు వాళ్ళ కజిన్స్ దగ్గర ఉండే సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ GHMC స్వాధీనం చేసుకుంది. ప్రజాపాలనలా మీకు నచ్చడం లేదు. ఇన్ని రోజులు దొరల పరిపాలన చేసిర్రు. ఆయనకి మింగుడు పడడం లేదు, ఎక్కడ పోయినా ఇబ్బంది పాలవుతుండు. మీరు పెద్ద మనుషులు ఉన్నారు, మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము ఆ దేవునికి ప్రార్థిస్తున్నాము. అట్లనే సికింద్రాబాద్ ఉన్న ప్రజలందరూ కూడా మీరు ఆలోచించుకోవాలా. మీకు ఏం ప్రాబ్లం వచ్చినా కాంగ్రెస్ తరఫున మా యువకులందరూ కూడా అందరం కూడా మేము సిద్ధం ఉన్నాం. యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అట్లాగే సికింద్రాబాద్ ప్రజలు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మేము మీ ఎంబడి ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీకు వచ్చిన అందరికీ నమస్కారం అన్న.